వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో ఈ గ్రాఫిక్ కార్డ్ మీకు అందరూ తెలిసిందే కదా. సో ఇది ఎన్విడియా వాళ్ళది GT710 అనమాట. సో ఈ గ్రాఫిక్ కార్డ్ చాలా పాతగా అయిపోయింది అండ్ స్టిల్ ఇప్పటికి నేనైతే రికమెండ్ చేస్తాను ఈ గ్రాఫిక్ కార్డ్ తీసుకోకండి. ఎస్ చాలా పాతది, దగ్గర 10 years అయిపోయినట్టు, 10-8 years అయిపోయినట్టుంది. స్టిల్ ఇప్పటికి మార్కెట్లోకి ఈ గ్రాఫిక్ కార్డ్ వస్తుంది, కానీ మోస్ట్లీ అవాయిడ్ చేయండి అనేసి అయితే ఒక చిన్న అప్డేట్ తీసుకొచ్చిన. ఫస్ట్ రీజన్ ఏంటంటే కొన్ని గేమ్స్ సపోర్ట్ చేయవు, ప్లస్ 2GB ర్యామ్, DDR3 అండ్ ఆల్సో దీనికి మీకు 730 కూడా దొరుకుతుంది, వేరే మోడల్స్ కూడా దొరుకుతాయి. కానీ ఈ గ్రాఫిక్ కార్డ్ మాత్రము ప్లీజ్ అవాయిడ్ చేయమనేసి అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తాను. అండ్ వేరే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయంటే చేసిపోయి మీకు చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. లైక్ రీసెంట్గా జెబ్రానిక్స్ వాళ్ళది 1050 Ti కూడా ఉంది, దానికి సంబంధించినప్పుడు ఇంకో వీడియో అది చేస్తాను. తర్వాత RX 580 లేకపోతే 560 కూడా ఉంది, అండ్ ఆల్సో GT1030 కూడా ఉంది. ఈ గ్రాఫిక్ కార్డ్స్ మీకు కొంచెం లేకపోతే ఎంతో పర్ఫార్మెన్స్ అయితే చేస్తాయి. సో ఇలాంటివి బడ్జెట్ తక్కువ ఉంది అన్న సిచ్యువేషన్స్లోనే తీసుకోండి. సో ఆబ్వియస్గా ఇది 3000, 2500 అట్లా మార్కెట్లో ప్రైస్ దొరుకుతుంది, కానీ మోస్ట్లీ పర్ఫార్మెన్స్ అంత ఉండదు. జస్ట్ ఏంటంటే డిస్ప్లే కోసమే, చెకింగ్ కోసమే నేను యూజ్ చేస్తున్నా. సో అన్నీ ఒక అప్డేట్ చేద్దాం అనేసి అయితే వీడియో తీసుకొచ్చాను. సో చాలా మటుకు నార్మల్గా ఈ గ్రాఫిక్ కార్డ్లో చూపించాను కదా, బ్యాక్ సైడ్ అయితే ఇట్లుంటుంది. అండ్ ఇక్కడ పోర్ట్స్ చూసుకోవచ్చు DVI పోర్టు, ఈ మధ్య ఈ పోర్ట్ వస్తూనే లేదు మనకి. తర్వాత VGA పోర్టు ఇక్కడ నార్మల్ ఎల్లో కలర్, యాక్చువల్లీ బ్లూ కలర్ ఉంటుంది, ఇక్కడ ఎల్లో కలర్ పెట్టి తర్వాత HDMI పోర్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకో మంచి విషయం ఏంటంటే దీనికి లో ప్రొఫైల్ బ్రాకెట్ మోడల్ కూడా ఉండే అనమాట. సో ఓవరాల్గా చెప్పుకోవాలంటే ఒకటే మాట, ఈ గ్రాఫిక్ కార్డ్ మాత్రం అవాయిడ్ చేయమనేసి ఒక చిన్న అడ్వైస్ అయితే చేస్తాను. అదే వీడియోకి నచ్చి మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.